న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నారపల్లి కట్టమైసమ్మ దేవాలయం ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు బీజేపీ మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు భద్రత లేని విధంగానే దేవుళ్లకు కూడా భద్రత లేకుండా అనునిత్యం ప్రజలు పూజలు అందుకుని గుళ్ళు గోపురాలను ఇష్టరీతిన ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న పోచారం మున్సిపాలిటీలో నారపల్లి ప్రాంతంలో కట్టమైసమ్మ దేవాలయాన్ని కొంతమంది అంటే వ్యాపారస్తులు ముఖ్యంగా దాంట్లో పాల్గొన్న మైనార్టీ వాళ్ళ పేరు నవాబ్ అంటైనా ఇంకో సర్దార్ అంటైనా ఇంకోరు చాలామంది కొంతమంది వ్యాపారస్తులు కూడా దాన్ని గుడిని అక్కడి నుంచి తీసేసి తొలగించి అక్కడి నుంచి రోడ్ వేద్దామని ప్రయత్నం చేశారు. అప్పటికే విగ్రహాలు కూడా ధ్వంసం చేసి పక్కకు పెట్టిండ్రు. అయితే ఈ సంఘటన మాకు తెలిసిన తర్వాత వెంటనే మా బీజేపీ నాయకులు అందరం కలిసి అక్కడ స్థలాన్ని పరిశీలించడం జరిగింది. అయితే గత సంవత్సర కాలంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హిందూ దేవాలయం పైన కానీ హిందువుల మీద కానీ ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మీద. అయితే పోలీసులు కూడా తూతూ మంత్రంగా వాళ్ళని పట్టుకురావడము, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా మేడిపల్లి పిఎస్ పరిధిలో ఉన్నాం. పోలీసు వాళ్ళు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఎవరైతే దానికి ధ్వంసానికి పాల్పడిన వారందరినీ కూడా కఠినంగా శిక్షించకపోతే ఈరోజు గతంలో మైనార్టీ సంబంధించిన వ్యక్తులు ఎంఐఎం సంబంధించిన వ్యక్తులు మొన్న 2 రోజుల క్రితం జరిగిన సంఘటన గోరక్షకు సంబంధించిన విషయంలో హిందూ సోదరులు గోరక్షకుని చేస్తుంటే వారిని కఠినంగా ఈరోజు ఒక అటెంప్ట్ మర్డర్ పెట్టి కొంతమందిని ఈరోజు జైలు పంపిన పోలీసులు అదేవిధంగా ఇప్పుడు ఈ ధ్వంసానికి పాల్పడిన వారు ఎవరైనా సరే ఈరోజు నారపల్లి కానీ ఇంకా వాళ్ళు ఎక్కడన్నా ఉండని వాళ్ళని పట్టి కఠిన చర్యలు తీసుకోవాలి. గుడిని ధ్వంసం చేసిన వాళ్ళు ఈరోజు నిజంగా అంటే బహిరంగ ప్రదేశాల్లో మేము సంబంధం లేదని కొంతమంది చెప్తా ఉన్నారట. వారు కూడా చెప్తున్న పోలీసు వారు చిత్తశుద్ధితోని దాన్ని పూర్తిస్థాయి ఎంక్వైరీ చేయాలి. అక్కడ కట్టమైసమ్మ దేవాలయం ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి అక్కడ ఉంది, ఎంతో గొప్ప దేవాలయం. అక్కడ స్థానికులందరూ కూడా అక్కడ బోనాలు వెళ్ళడం కానీ ఒక దేవుణ్ణి నిత్యం కొలుచుకొని అక్కడ దేవుణ్ణి ప్రతిష్ఠ జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు. కాబట్టి దయచేసి మీడియా ద్వారా చెప్తున్నాం, పోలీసు వారు వారిని కఠినంగా శిక్షించాలి. లేకపోతే మాత్రం బీజేపీ పార్టీ కానీ హిందూ సోదరులు కానీ అక్కడ గుడి సంబంధించిన విషయాల్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ కరెక్ట్గా చర్య తీసుకోకపోతే మాత్రం మేము పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తాం. ధర్నా కూడా ఈరోజు ఇప్పుడే అంటే సంఘటన జరిగి 1 అవర్ అయింది. ఇంకా మా పూర్తి స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా ఈ విషయాన్ని తెలిసే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పక్కకు 48 అండ్ జెరూసలేం కాలనీ ఉంది కదా, అలాగ రోడ్డు లేదు కాబట్టి ఇదొక అపార్ట్మెంట్ బృందావనంకి వెళ్ళి 40 ఫీట్ల 60 ఫీట్ల రోడ్డు ఉంది. ఈ రోడ్డు గురించి అమ్మవారిని గుడిని తీసేస్తారు సార్ వాళ్ళు. ఎందుకంటే దాని గురించి మాకు తెలిసింది. రోడ్డు గురించి వాళ్ళకి రోడ్డుకు సంబంధించి వాళ్ళకు డబ్బులు సంపాదించుకొని కానీ అమ్మవారిని గుడిని రోడ్లకి తీసేయాలని చూస్తున్నారు. వాళ్ళకి రోడ్డు కావాలని చేస్తున్నారు. లేదంటే ఇక్కడ బార్డర్లో ఉంది, బార్డర్ ఎండింగ్ ఉంది, జెరూసలేం కాలనీలో ఉంది బార్డర్ ఎండింగ్ లో. వాళ్ళకు జెరూసలేం కాలనీకి రోడ్డు కావాలనే తీస్తున్నారు. అమ్మవారి గుడిని డిస్టర్బ్ చేస్తున్నారు. ఈ టెంపుల్ ఎప్పుడు నుండి ఉంది? కొన్ని ఏళ్ళ నుంచి అంతే. నేను ఒక 40-50 ఏళ్ళ నుంచి అక్కడ ఫస్ట్ అది మన చర్చ్ దగ్గర ఉండండి అమ్మవారు. అప్పుడు ఇది ఒక 15 ఏళ్ళ కింద అమ్మవారిని అడిగి ఎవరు తీసి ఇక్కడ గుడి కట్టారు. వెంచర్ చేసిన వాళ్ళ పేరు మాకు తెలియదు, కానీ భిక్షపతి అని అంటున్నారు. ఇంకా ఆయన పట్టుకొని పోయి మళ్ళీ పోలీసు వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఎవరు అందరు దానికి ఎవరు అందరూ బయటపడతారండి. ఓకే.